క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. గత పాఠంలో ఎన్నో ఆసక్తికరమైన సత్యాలను విన్నాం. నేటి పాఠంలో నిర్గమకాండము 9వ అధ్యాయము 22వ వచనం నుండి 35వ వచనం వరకు మరియు 10వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. దేవుడు మోషేను దర్శించి పిలిచి వాడుకొనిన విధానమంతటిని విన్నాం. దేవుని అగ్ని మొదటగా మోషేకు సాక్షాత్కరించింది, కడవరకు అదే అగ్ని నడిపించిందని విన్నాం. దేవుని పరిచర్యలో నాయకత్వాన్ని గూర్చి నేర్చుకున్నాం. ఎంతో గొప్ప వ్యక్తిగా దేవునిచే మార్చబడ్డాడు మోషే. దేవుడు మోషే వ్యక్తిత్వాన్ని మార్చలేదు, కానీ మోషేనే పూర్తిగా మార్చివేశాడు. నిర్గమకాండంలో మోషే తన ప్రజల కొరకు పంపబడిన గొప్ప విమోచకునిగా కనిపించాడు. యేసుక్రీస్తు సమస్త మానవాళికి గొప్ప విమోచకుడయ్యాడు. యావత్ మానవతకు యేసే రక్షకుడు. దేవుడు ఫరోకు సమస్త లోకానికి తన దైవత్వాన్ని ఈ తీర్పులన్నిటిని గుండా తెలియజేస్తున్నాడు. ఇక నీటి పాఠంలో దేవుడు ఐగుప్తుకు ఫరోకు విరోధంగా పంపిన మరికొన్ని తెగుళ్లను గురించి విందామా? సోదరుడా, సోదరి, ఈరోజు మన పాఠం నిర్గమకాండం 9వ అధ్యాయం 22 నుండి 35వ వచనం వరకు వినండి. యెహోవా అన్నాడు, మోషే, నీ చెయ్యి చాపు, ఆకాశం వైపు చూపు. ఈజిప్టు దేశమందలి మనుషుల మీద, జంతువుల మీద, పొలముల మీద, మొక్కలన్నిటి మీద వడగండ్లు ఈజిప్టు దేశమంతటి మీద పడతాయి. మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యెహోవా వడగండ్లను ఉరుములను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడసాగాయి. యెహోవా ఈజిప్టు దేశం మీద వడగండ్లు కురిపించాడు. అలాంటి వడగండ్లు అంతకు ముందు ఎన్నడూ పడలేదు. వడగండ్లు పడగా మనుషులు, జంతువులు, వృక్షాలు నాశనమైపోవడం జరిగింది. దేవుని ఎరుగని వారు, ఆయన మాట నమ్మని వారు నశించారు. శ్రోతలు, యుగాంతం రాబోతోంది, తీర్పు వచ్చి పడుతుంది. ప్రజలు తమ అపనమ్మకానికి వెల చెల్లించక తప్పదు. గనుక ఆయన చెప్పింది నమ్మాలి. ఆ ప్రకారం చెయ్యండి, జీవించండి. ఇశ్రాయేలు ఉన్న గోషెనులో మాత్రం కాపుదల. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి అన్నాడు, నేను ఈసారి పాపం చేశాను. యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులు దుర్మార్గులము. ఇంత మటుకు చాలు. ఇక బ్రహ్మాండమైన ఉరుములు, వడగండ్లు రాకుండా యెహోవాను వేడుకొనండి. మిమ్మల్ని వెళ్ళనిస్తాను, మిమ్మలను ఇక మీదట నిలుపను. మోషే అన్నాడు, ఈ వడగండ్లు, ఉరుములు ఆగిపోతాయి. ఈ భూమి అంతా యెహోవాది అని నీవు తెలుసుకుంటావు. మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలు వెళ్ళి యెహోవా వైపు తన చేతులెత్తినప్పుడు ఉరుములు, వడగండ్లు నిలిచిపోయాయి. వర్షం ఆగిపోయింది. అయినా ఫరో, అతని సిబ్బంది ఇంకా పాపం చేస్తూ తమ హృదయాలను కఠినపరుచుకున్నారు. అతడు ఇశ్రాయేలీయులను పోనీయలేదు. తన మాటను తానే భంగపరుచుకున్నాడు. అందుచేత ఈజిప్టు మీదికి మరీ భయంకరమైన కీడు వచ్చింది. అతనికి సరైన పశ్చాత్తాపం కలగటం లేదు. ఈ రోజుల్లో పశ్చాత్తాపాన్ని నటించే వారెందరో ఉన్నారు. అయ్యో వేషధారులారా, మీకు శ్రమ అంటూ యేసు ప్రభు తన కొండమీది ప్రసంగంలో తీవ్రంగా గద్దించాడు. సరే, వడగండ్ల తెగులు ప్రకటించబడింది. ఈ వడగండ్లు రాళ్ల కంటే గట్టివి. ఈ వడగండ్ల దెబ్బకు పంటలన్నీ నష్టమైపోతాయి. ఐసిస్ అనే దేవత మీద, ఒసీరిస్ అనే మరో దేవత మీద యెహోవా దేవుడు ఈ వడగండ్ల యుద్ధం ప్రకటించాడు. ఈ తెగులు ద్వారా యెహోవా నిజమైన దేవుడని, సర్వశక్తిమంతుడని రుజువైంది. దేవుడు ఈజిప్టు దేశస్థులకు శిక్ష విధిస్తున్నాడు. దేవుడు న్యాయశీలుడు. రాబోయే తీర్పును గురించి దేవుడు ముందుగానే చెబుతాడు. వడగండ్ల వర్షం రాబోతోంది, జాగ్రత్త అని దేవుడు ముందుగా హెచ్చరిక చేశాడు. కేవలం మెరుపులే కాదు, అగ్ని వచ్చి అన్నిటినీ దహించి వేసింది. దేవుని ఉగ్రత కుమ్మరించబడింది.
ఫరో అతని ప్రజలు తమ పాపాన్ని ఒప్పుకుంటున్నారు గాని మామూలు పరిస్థితులు నెలకొనంగానే మళ్లీ యథాప్రకారమే మొండికెత్తుతున్నారు. దేవునికి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇదంతా ఫరో చేసుకున్న స్వయంకృతాపరాధమే. వడగండ్లు, మండుతున్న నిప్పు రాలింది. సోదరీ సోదరులారా, వింటున్నారా? 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం అంటోంది, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. ఇది దేవుని వాగ్దానం. శ్రోతలు వింటున్నారా? నిర్గమకాండం గ్రంథంలో మోషే అనే స్వాతంత్ర్య యోధుణ్ణి గురించి ఎంతో ఎక్కువగా చెప్పబడింది. యేసుక్రీస్తు మోషే కంటే గొప్పవాడు. మోషే ద్వారా ఇశ్రాయేలు జాతికి విడుదల కలిగింది నిజమే. అయితే సర్వమానవతకు యేసుక్రీస్తు ద్వారా పాపదాస్యము నుండి విడుదల కలిగింది. యేసుక్రీస్తు మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడ్డాడు. క్రీస్తు దేవుని కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. సోదరుడా, సోదరి, వింటున్నారా? ఇశ్రాయేలీయులు ఈజిప్టులో అతిథులు కారు, దర్శకులు కారు, బానిసలు. ఫరో క్రూరుడు, చండశాసనుడు. కాని అతని శాసనం మోషేను చంపలేకపోయింది. శిశువుగా ఉన్నప్పుడు హెరోదురాజు శాసనం యేసును చంపలేకపోయింది. ఈజిప్టు నాగరికతతో పాటు దేవుని నీతి కూడా మోషేకు సంక్రమించింది. బానిసలుగా ఎంచబడిన జాతిని ఒక మహాజాతిగా ఏర్పరచి ఆ జాతికి గొప్ప నాయకుడయ్యాడు మోషే. ఇశ్రాయేలీయులు 4 శతాబ్దాల పాటు దాస్యంలో నానా బాధలు పడ్డారు. 10 తెగుళ్లను పంపి ఫరోను దేవుడు అతణ్ణి బలవంతాన మోకాళ్ల మీద పడేశాడు. మోషే దేవునికి సన్నిహితుడై దేవునితో ముఖాముఖిగా సంప్రదించి సంభాషించిన నాయకుడు. పాత నిబంధనలోని పంచగ్రంథాలు మోషే కలం నుండి వెలువడినవే. మోషే ఒక గొప్ప విమోచకుడుగా యూదుల చరిత్రలో నిలిచిపోయాడు. దాస్యము నుండి స్వాతంత్ర్యానికి, ఈజిప్టు నుండి వాగ్దత్త భూమికి తన ప్రజలను సమర్థవంతముగా నడిపించిన మహానాయకుడు మోషే. నిర్గమకాండం గ్రంథాన్ని 2 భాగాలు చేయవచ్చు. మొదటి 20 అధ్యాయాలు ఇశ్రాయేలీయుల నిర్గమనం, అనగా ఈజిప్టు నుండి వారు బయలుదేరిన వైనం. ఇదంతా ఒక ఆసక్తిదాయకమైన, ఉత్కంఠభరితమైన వాస్తవ గాథ. మిగతా 20 అధ్యాయాలు దేవుని ప్రజల ఆరాధన జీవితం. మోషే ఒక గొప్ప నాయకుడుగా రూపొందాడు. మోషే ప్రోక్తమైన ధర్మశాస్త్రం జాతిని క్రమబద్ధంగా రూపుదిద్దే నియమావళితో కూడినది. యూద సంస్కృతికి ఆధారమైన జీవన విధానం ఇందులో పొందుపరచబడింది. మత సంబంధమైన ఆచార వ్యవహారాదులు వివరంగా గ్రంథస్థం చేయబడినవి. ఇదంతా యేసుక్రీస్తు అనే విమోచకుని వైపునకు మనల్ని మరల్చగలిగిన దివ్య సాహిత్యం. ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రీయ సంస్కృతికి కొత్త నిబంధన అర్థవంతమైన వ్యాఖ్యానం. హెబ్రీ పత్రికలో ఇది మనకు లభిస్తుంది. దేవుని క్రియలు నాడు నేడు ఆశ్చర్యకరమైనవి. చరిత్రలోని దేవుడు ఈ రోజున మన అనుభవంలోకి వచ్చాడు. ఆదికాండమందలి ప్రవచనం నిర్గమకాండంలో చరిత్రగా పరిణతి చెందింది. యోసేపు కాలం నుండి నిర్గమకాండం వరకు 145 సంవత్సరాలు గడిచాయి. దేవుడు తన ప్రజలను ఏ విధంగా ఒక గొప్ప జాతిగా సంఘటితపరిచాడో చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. దేవుడు తన ప్రజలను ఈజిప్టు నుండి బయటికి రప్పించి వారికి ధర్మశాస్త్రమిచ్చి సాక్ష్యపు గుడార నిర్మాణానికి సహాయపడి అహరోను యాజకత్వానికి అంకురార్పణ చేసి ఫరోకు శృంగభంగం చేసి యూదజాతికి అవసరమైన జీవిత శైలిని ఏర్పరచి వారి రాజకీయ, సాంఘిక, ఆధ్యాత్మిక జీవితాలకు పునాది వేశాడు దేవుడు. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలుగా ప్రసిద్ధి చెందారు. లోకమంతటిలోకి పటిష్టమైన మతంగా, జాతిగా రూపుదిద్దుకున్నారు. ఈ గ్రంథం ఒక చరిత్రగా ఆరంభమై రాజ్యాంగ ప్రణాళికగా ముగించబడుతుంది. మరో మాట,
దేవుని నిబంధన కొనసాగే విధానం ఈ గ్రంథంలో చూడగలం. అబ్రహాము, ఇస్సాకు రోజుల్లో దేవుడు చేసిన నిబంధన శాశ్వతమైనది. దేవుడు తన ప్రజల మధ్య నివసిస్తాడని, వారి దేవుడు నిబంధన దేవుడని పదే పదే మనకు జ్ఞాపకం చేయబడింది. ఈ గ్రంథాన్ని మనమింత వివరంగా వింటున్నాము అంటే ఇది కృపావరమని భావించాలి. నిర్గమకాండంలో 3 సార్లు దేవుడు కనిపించాడు. 3వ అధ్యాయం 2వ వచనం. మండుతున్న పొదలో మోషేకు దేవుడు కనిపించాడు. అరణ్య ప్రయాణంలో దేవుడు అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా వారిని నడిపించాడు. ఆ తరువాత దేవుడు సీనాయి కొండ మీద ముఖాముఖిగా మోషేతో మాట్లాడాడు. కాలము సంపూర్ణము కాగా దేవుడు క్రీస్తునందు పూర్తిగా ప్రత్యక్షమయ్యాడు. యేసును చూచినవాడు దేవుణ్ణి చూచినట్లే. సోదరుడా, సోదరి, ఇప్పుడు మనం నిర్గమకాండం 10వ అధ్యాయంలోకి వచ్చాము. దేవుడు మోషేతో అన్నాడు, నేను ఫరో హృదయం కఠినం కానిచ్చాను, నీవు ఫరో వద్దకు వెళ్ళు. మోషే, అహరోను ఫరో వద్దకు వెళ్ళారు. అన్నారు, ఇదిగో ఫరో రాజా, నా ప్రజలను వెళ్ళనిస్తావా లేదా? వెళ్ళనివ్వకపోతే మిడతల తెగులను పంపుతాను. మిడతల దండు వచ్చి మీ పంట పొలాలను కప్పుతాయి, అంతా తినేస్తాయి. మీ ఇండ్లన్నీ మిడతలతో నిండిపోతాయి. ఎన్నడూ ఎవ్వరూ కనివిని ఎరుగనంతగా మిడతలు దేశమంతా నిండిపోతాయి. ఈ మాటలని మోషే, అహరోనులు వెళ్ళిపోయారు. ఫరో సేవకులు అన్నారు, వీరు మనకు ఉరిగా తయారయ్యారు. మన దేశం నాశనం కాకుండా వీరిని వెళ్ళనివ్వడం మంచిది. ఫరో వెంటనే మోషే, అహరోనులను రప్పించాడు. అన్నాడు, సరే, మీరు వెళ్ళవచ్చు. అయితే ఎవరెవరు వెళ్తారు? మోషే అన్నాడు, ఇది యెహోవా పండుగ. మా కుమారులతో, కుమార్తెలతో, పిన్న పెద్దలతో, మందలతో, పశువులతో మేము వెళ్ళాలి. అందుకు ఫరో అన్నాడు, ఏమిటేమిటి? యెహోవా మీకు తోడై ఉంటాడా? నేను మిమ్ములను మీ పిల్లలను అలా పోనిస్తానా? మీరు దురాలోచన గలవారు. మీలో పురుషులు మాత్రమే వెళ్ళాలి. యెహోవాను పురుషులు సేవిస్తే చాలు. ఫరో తన సముఖము నుండి వారిని వెళ్ళగొట్టాడు. మోషేతో కలిసి దేవుడు జరిగించిన అద్భుతాలు తరతరాలకు కథలై, కావ్యాలై, పాటలై, పద్యాలై వారినెంతో ఉద్రేకపరిచాయి. అలాగే మన అనుభవాలు మన పిల్లలకు మనమిచ్చే వారసత్వమవుతాయి. దేవుడు మన పట్ల జరిగించిన మేళ్లు తరతరాలకు పిల్లలు చెప్పుకునే కథలవుతాయి. అవే వారి విశ్వాసానికి పునాదులవుతాయి. ఫరోలో గూడు కట్టుకొని ఉన్న భక్తిహీనత, దేవ వ్యతిరేకత బట్టబయలు కావాలని దేవుని ఉద్దేశ్యం. ఫరో పశ్చాత్తాపం చెందడానికి దేవుడతనికి అవకాశమిస్తున్నాడు. దేవుడు తన ప్రజలకు తన మహామహిమను ప్రత్యక్షపరచగోరుతున్నాడు. దేవుడు పితరులతో చేసుకున్న నిబంధన ఎన్నడూ వీగిపోదు. ఈ నిబంధనను ఆయన ప్రజలు 4000 సంవత్సరాల పర్యంతం పస్కా పండుగ ద్వారా జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. ఫరో సేవకులు అతనికి ప్రాధేయపడి చెప్పారు, రాజా, మీ మొండి వైఖరి మానండి, వారిని వెళ్ళనివ్వండి. ఫరో బేరసారాలు మళ్లీ సాగించాడు. మీ పిల్లలను ఇక్కడే ఉంచి మీరు వెళ్ళండి. చూచారా ఫరో ఆలోచన ఎలా పనిచేస్తోందో? వీరి పిల్లలను బిగబడితే పిల్లల కోసం తిరిగి వస్తారు. పిల్లలు లేకుండా తల్లిదండ్రులు ఎలా ఆరాధించగలరు? అనేక మంది పిల్లలు తమ తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల లోకానికి అమ్ముడుపోతున్నారు. ఈ రోజుల్లో ఎందరో తమ పిల్లలను ఈ లోకంలో గొప్పవారిని చేస్తున్నారు, కానీ వారిని చేజేతుల పరలోకానికి దూరం చేస్తున్నారు. క్రైస్తవ కుటుంబంలో పుట్టి కూడా క్రైస్తవానికి అపఖ్యాతి తెచ్చే పనులు చేస్తున్న యువతీ యువకులెందరో మన చుట్టూరా ఉన్నారు. అలనాడు సమరయ్యలో శిశుహత్యలు జరిగాయి. ఇది అలాంటి చర్యే అనిపిస్తోంది. మోషే, అహరోనులు రాజీ పడడానికి సుతరాము ఇష్టపడలేదు. ఇప్పుడు మిడతల తెగులు వచ్చింది. మిడతల దండు ఈజిప్టు దేశాన్ని ఆక్రమించింది. ఇంటా బయట అంతా మిడతలే. 2000 చదరపు మైళ్ల విస్తీర్ణం గల భూమిని మిడతలు నింపివేయడం ప్రకృతి వైపరీత్యమే కాదు, అది దేవుడు చేసిన అద్భుతం. ఇది సెరాపిస్ దేవతపై దేవుడు ప్రకటించిన యుద్ధం.
ఈజిప్టు దేవతలు శక్తిహీనమైన మాయాస్వరూపములని బయలుపడింది. ఈ మిడతల ధ్వని వడగండ్ల ధ్వనిని పోలి ఉంటుంది. ఈ మిడతలు ఈతి బాధలన్నిటిలో ఎంతో ఘోరమైనవి. అరణ్యంలో పండుగ ఆచరించి వారు తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. వారు అటునుంచి అటే వెళ్ళిపోతారు. ఫరో సూచించిన రాజీ ప్రతిపాదనను మోషే అహరోనులు కొట్టివేశారు. సైతాను పాపం చేసేవారిని దాని ఫలితాలు తప్పించుకోవడానికి ఏవేవో ఉపాయాలు నేర్పి మోసగిస్తాడు. పాపములోని ఆకర్షణ మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుంది. దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు గాని వాటి విషఫలితాలను అనుభవించక తప్పదు. ఈజిప్టు నేలిన ఫరో రాజుకు మారుమనస్సు కలగదు. అతడు వేషధారి. ప్రతిసారీ మారుమనస్సును నటించసాగాడు. మానవుడు చేసే పాపం సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎంతగానో బాధపెడుతుంది. నిర్గమకాండం 10వ అధ్యాయం 12 నుండి 29వ వచనం వరకు యెహోవా మోషేతో అన్నాడు, వడగండ్లు పాడు చేయని వాటినన్నిటినీ మిడతలు తినివేస్తాయి. రాత్రింబగళ్ళు ఆ దేశం మీద తూర్పుగాలి వీచింది. ఉదయమందు తూర్పుగాలికి మిడతలు వచ్చాయి. బాధాకరమైన మిడతలు భూమి అంతటా వ్యాపించాయి. ఫరో మోషే అహరోనులను తిరిగి రప్పించాడు. అన్నాడు, నేను దేవుని ఎడల మీ ఎడల పాపం చేశాను. ఈ చిట్టచివరిసారి నా పాపాన్ని క్షమించండి. నా చావు తొలగించండి, ప్రార్థించండి. సరే, వారి ప్రార్థన విని దేవుడు పడమటి గాలిని పంపించాడు. ఆ గాలికి మిడతలు కొట్టుకుపోయాయి, ఎర్ర సముద్రంలో పడ్డాయి. ఇంత జరిగినా ఫరో హృదయం కఠినతరమవుతూనే ఉంది. అతడు ఇశ్రాయేలీయులను పోనీయలేదు. అప్పుడు మోషే ఆకాశము వైపు చెయ్యి చాచాడు. దేశమంతటా చీకటి అలుముకున్నది. ఈజిప్టు దేశమంతా గాఢాంధకారమయమైపోయింది. 3 రోజులు అంతటా కటిక చీకటి. ఎవరినీ ఎవరూ గుర్తుపట్టలేనంత చీకటి. అయితే ఇశ్రాయేలీయుల నివాసములలో వెలుగు. ఫరో ఎప్పటిలాగే మోషే అహరోనులను పిలిపించి మళ్లీ రాజీ బేరం మొదలుపెట్టాడు. మీ మందలు పశువులు మాత్రం ఇక్కడే ఉంచి మీరు కుటుంబాలుగా వెళ్ళిపోండి. దానికి మోషే అహరోనులు ఒప్పుకోలేదు. మా మందలు పశువులు మాతోనే ఉండాలి, బలి అర్పణకు పశువులు కావాలి అన్నారు. అయితే ఫరో హృదయం ఈసారి మరీ కఠినమైంది. హుంకరించాడు ఫరో, మోషే వెళ్ళిపో, నీ ముఖం మళ్ళీ నాకు చూపకు, చస్తావు జాగ్రత్త. మోషే అన్నాడు, రాజా అలాగే, ఇదే కడసారి చూపు, నీ ముఖం నేను చూడను. సోదరుడా సోదరి వింటున్నారా? ఈ తెగుళ్లలో ఒక క్రమం ఉంది. మొదట వచ్చిన తెగుళ్ళు స్థానిక దేవతలపై తీర్పు. ఆ తరువాతి తెగుళ్ళు ఈజిప్టు దేశీయుల వ్యక్తిగత జీవితాలపైకి దేవుడు పంపిన తీర్పు. మిడతల తెగులు తరువాత ఫరో పశ్చాత్తాపాన్ని నటించాడు. ఆ తరువాత చీకటి తెగులు. రా అనే సూర్య దేవతకు ఈ చీకటిని తొలగించటం సాధ్యం కాలేదు. రా దేవతకు అపజయం. అంధకారమనే తెగులు దేవుడు చేసిన అద్భుతం. ఇశ్రాయేలీయులు తమ పిల్లలను ఈజిప్టులో విడిచిపెట్టకూడదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే శోధనత్రయానికి ఈజిప్టు సంకేతం. ఫరో ఇశ్రాయేలును రాజీ మార్గానికి తేవాలని ఎంతో శోధించాడు. ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనివ్వకుండా ఫరో ఎందుకంత పట్టుపట్టాడు అంటారా? వారిని బానిసలుగా చేసి వారి వెట్టి చాకిరీతో పెద్ద పట్టణాలు నిర్మించిన ఫరో వారిని ఒక పట్టాన వదలడు. ఫరో స్వార్థపరుడు, క్రూరుడు. నిర్గమకాండం 10వ అధ్యాయంలో మొట్టమొదటిసారి ఎర్ర సముద్రం పేర్కొనబడింది. మిడతలన్నీ ఎర్ర సముద్రంలో పడ్డాయని చెప్పబడింది. ఎర్ర సముద్రం అనే పేరు అసలు ఎలా వచ్చింది? ఈ సముద్ర తీరం వరకు ఏశావు సంతతి వ్యాపించి ఉన్నది. ఏశావు అనగా ఎర్రనివాడు, ఎదోము. ఏశావును బట్టి ఆ సముద్రానికి ఎర్ర సముద్రం అని పేరు వచ్చింది. ఎర్ర సముద్రం ఈజిప్టును, అరేబియాను వేరు చేస్తుంది. దక్షిణ పవనాలు ఎర్ర సముద్రం మీద విపరీతంగా వీస్తూ ఉంటాయి. అక్టోబరు నుండి మే నెల వరకు ఈ గాలులు ఎక్కువవుతూ ఉంటాయి.
ఆ తరువాత తూర్పు గాలులు మొదలవుతాయి. ఈ 10 తెగుళ్లలో ఒక విశేషం ఇమిడి ఉంది. తెగులు రప్పించటం అద్భుతం, దానిని తొలగించటం కూడా అద్భుతమే. మాంత్రికులు కొన్ని తెగుళ్లు రప్పించగలిగారు, కానీ వాటిని తొలగించలేకపోయారు. ఈ అద్భుతాలు మోషే ద్వారా జరిగాయి, కానీ జరిగించినవాడు దేవుడు. మోషే చేతికర్ర అతని విధేయతకు సంకేతం. మోషే తానే దేవుని చేతికర్ర. ఈజిప్టు అంతా చిమ్మ చీకటి, కాని గోషేను ప్రాంతంలో వెలుగు. దేవుడు మనలను దట్టమైన అంధకారములో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి బదిలీ చేశాడు. సైతానీయ అంధకారంలో మనిషి కనపడడు, మనిషికి దేవుడు కనపడడు. ఎక్కడ దేవుని బిడ్డలుంటారో అక్కడ వెలుగు ఉంటుంది. మోషే అహరోనులు స్పష్టంగా ఖండితంగా చెప్పారు, తమ ఆస్తిపాస్తులలో ఏ ఒక్కటి ఈజిప్టులో విడిచేది లేదు. బలి అర్పణ వివరాలు మోషేకు పూర్తిగా తెలియవు. లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం వచ్చే వరకు ఏ విధంగా బలులర్పించాలో, ఎలా అర్పించాలో వారికి ముందుగా తెలియదు. అందుకే మోషే పశువులన్నిటినీ తీసుకువెడతాము అన్నాడు. ఫరో చిట్టచివరికి కోపంతో రెచ్చిపోయి, నా ముఖం మీరు చూడకూడదు అన్నాడు. మోషే తిరిగి ఫరో ముఖం చూడనే లేదు. దేవుడు అప్పగించిన పని పూర్తి చేసే వరకు మోషే చావడు, చావటానికి వీల్లేదు. అది దేవుని చేతిలో ఉంది. సోదరుడా, సోదరి, మీరొకటి మాత్రం మర్చిపోకూడదు. 10 తెగుళ్ల వల్ల యెహోవా దేవుడు స్థానిక దేవతల కంటే గొప్పవాడని తేలిపోయింది. అంతేకాదు, ఎట్టకేలకు హీబ్రూ ప్రజలకు విడుదల కలిగింది. దేవునికి స్తోత్రం. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రియులారా, ఇంతవరకు విన్న పాఠం మిమ్మల్ని ఎంతగానో దీవించిందని నమ్ముతున్నాం. ఫరో దేవుని ప్రజలను విడిచిపెట్టకుండా కఠినపరుచుకోవడం గురించి వింటూ ఉన్నాం. ఎక్కువ దూరం వెళ్లకుండా దగ్గరలోనే ఉంచాలని ప్రయత్నించాడు. అతడెంత కఠినం చేసుకున్నప్పటికీ మోషే అహరోనులు వినలేదు. ఈసారి కలిగిన మిడతల శ్రమ అన్నింటికంటే కఠినంగా ఉంది. పాపం చేసేవారు పాప ఫలితం నుండి తప్పించుకోవడానికి సైతాను ఏవో ఉపాయాలు నేర్పి మోసగిస్తాడు. దేవుని కృపలో పాపాలు క్షమించబడినప్పటికీ వాటి తీవ్ర ఫలితాలు అనుభవించక తప్పదని ఈ పాఠంలో విన్నాం. ఫరో హృదయంలో గూడు కట్టుకున్న భక్తిహీనతను గురించి విన్నాం. దేవుని అద్భుత ఆశ్చర్యకార్యాలు, మేళ్ళు గ్రహించలేని వాడిగా ఉన్నాడు. తన ప్రజల పట్ల మాత్రమే కాదు, దేవుడు ఫరో ఎడల అతని ప్రజల పట్ల కూడా ఎంతో సహనాన్ని కనపరిచాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, రక్షణకు సంబంధించి ఫరో వలె నీ హృదయాన్ని కఠినం చేసుకోకుండా దేవుడిచ్చిన గొప్ప అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. అతి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.